హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ధర్మం అంటే ఏంటి మేడం? న్యాయం అంటే ఏమిటి? మీరు పాఠం చెప్పేటప్పుడు ధర్మం న్యాయం అనేది రెండు విషయాలుగా చెప్పబడ్డారు. మరి ధర్మం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటని కొంతమంది పిల్లలు నన్ను అడగటం జరుగుతుంది. ధర్మం అంటే మనం ధర్మ మార్గంలో నడవటం, న్యాయం అంటే మనం న్యాయంగా ఉండటం. ధర్మం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి అనేదే కదా అడిగింది మేడం మిమ్మల్ని. మళ్ళీ ధర్మ మార్గంలో ఉండటం, న్యాయ మార్గంలో ఉండటం అని చెప్తున్నారు అంటే కనుక నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ధర్మ మార్గము అనంటే ధర్మంగా నువ్వు ఉండు. నీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అది నీ గురించి ఒక 10 మంది అన్యాయంగా, నీకు అధర్మం జరిగింది, ధర్మం జరగలేదు, అక్కడ అధర్మమే జరిగింది నీ తరపున. అక్కడ దేవ నిర్ణయంతో ధర్మం జరగల, అధర్మమే జరిగింది, నీకు న్యాయం జరగలేదు. కానీ అన్యాయంగా నీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలకి నువ్వు వాళ్ళ మీద ద్వేషించవద్దు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారంట, అలా అన్నారంట అని కూడా అడగొద్దు దయచేసి. అది ఆ విషయం నీకు తెలిసినప్పటికీ కూడా, నెంబర్ 1, తెలిసినప్పటికీ కూడా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తులను న్యాయంగా, నేను కూడా న్యాయంగా వెళ్ళి అడుగుతాను, వాళ్ళు నన్ను ఎందుకు ఇలా అన్నారు, నన్ను ఎందుకు ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పేసి నువ్వు న్యాయబద్ధంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. మరి న్యాయంగా ఉండాలి కదా మేడం, న్యాయం అన్నారు కదా మీరు అంటే కనుక చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. న్యాయము అంటే గనక అధర్మ మార్గం నీకు జరిగినప్పుడు, అక్కడ సిచ్యువేషన్ బాగోలేనప్పుడు నీ గురించి అన్యాయంగా, న్యాయంగా కాదు అన్యాయంగా ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు లేనిపోని సంభాషణలన్నీ అవన్నీ నీ నెత్తి మీద వాళ్ళు రుద్దినప్పుడు నువ్వు ఒకవేళ ఆవేశపడి ఆవేశానికి గురయ్యి వాళ్ళు వెళ్ళి అడగొద్దు దయచేసి. అప్పుడు నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఒకటే అడుగు, స్వామి నా ఇంట్లో, నా సంగతులలో, నా విషయాలలో ఇలా అన్యాయం నాకు జరిగినప్పుడు కాలక్రమేణా కాల నిర్ణయంతో దేవుడు నాకు వేసినటువంటి ఈ కాల నిర్ణయంలో నాకు జరగాల్సిన కాలమానంలో నాకు ఇలా జరిగింది. కానీ ప్రజలు ఇలా అనుకుంటున్నారు, దేవుడా వాళ్ళకు కూడా ఏదో సందర్భంలో వాళ్ళ ఇంట్లో కూడా అలా జరిగితే వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకుంటారు అనేది వాళ్ళకు కూడా తెలియచేయి తండ్రి అని దేవుణ్ణి మీరు న్యాయంగా ప్రార్థన చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికి శాపనార్థాలు, ఎవరిని అరవటాలు, ఎవరిని తిట్టటాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా న్యాయంగా ధర్మంగా దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పక తీరుస్తాడు. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.